ఇక్కడ ఉన్న వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి వైజాగ్లో ఉంటూ మేడారం జాతర తెలంగాణలో జరుగుతున్న మేడారం జాతరకు వచ్చారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. మంచిగా చక్కగా టెంట్ వేసి 5-6 రోజులు అయిపోయింది. చాలా హ్యాపీగా ఉంది. దర్శనం కూడా చాలా ఫ్రీగా జరిగింది. మేము వచ్చి హ్యాపీగా ఇక్కడ 4 రోజులు 3 రోజుల నుంచి కోళ్ళు కోయడం, మేకలు కోయడం, హ్యాపీగా వండడం, తినడం అన్నీ జరుగుతున్నాయి. అదనమాట. చాలా ఎంజాయ్మెంట్గా ఉంది. గుడిలో మట్టికి చాలా పీస్ఫుల్గా ఉంది. అదనమాట. మేము దర్శనం చేసుకున్నాం. మా మొక్కుబడి ఉంది, అది వచ్చాం, అది చేసుకున్నాం. అదనమాట. అది మీరు ఎలా వచ్చారు అంటే మధ్యప్రదేశ్ కదా, మీకు అమ్మవారి గురించి కానీ ఇవన్నీ ఎలా తెలుసు? అంటే మేము నెట్లో చూసాం ఇలాగా జాతర అవుతుంది, ఇలాగా ఈ అమ్మకి మొక్కు ఉంటే అన్ని కోరికలు తీరుతాయని అని మొక్కుకున్నాం. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ నుంచి మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మధ్యప్రదేశ్ నుంచి మేము పుట్టింది ఆంధ్రలోనే. మా తాత ముత్తాత వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు అటు సైడ్ పుట్టారు. మా నాన్నగారు ఇటే పుట్టారు, నేను ఇటే పుట్టాను. వచ్చి ఒక 60 సంవత్సరాలు ఆంధ్ర జిల్లాలో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అయిపోయింది వచ్చి. అదనమాట. వచ్చి అప్పుడు ఇందులో నెట్లో కొడితే మేడారం జాతర ఏ కోరికలైనా మనకి తీరుతాయి అమ్మవారిది. అదనమాట. వచ్చాం, మొత్తం కోరికలన్నీ చేసుకున్నాం. మాది చాలా హ్యాపీగా ఉంది. అదనమాట. చూశారు కదండి, అసలు మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణలో జరుగుతున్న జాతరకి మధ్యప్రదేశ్ నుంచి వచ్చి వాళ్ళు మొక్కుకున్నారంటే వాళ్ళ కోరిక తీరినందుకు వాళ్ళు వచ్చి మంచిగా పండగ చేసుకొని ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. అసలు ఈ అమ్మవారి మహిమ ఇంత ఉంటుందా అని వీళ్ళని చూసి తెలుసుకోవచ్చు. నమస్కారం అండి. నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి నుంచి. ఎలా జరుపుకున్నారు పండుగ? చాలా సూపర్ చేసామండి. దేవుడు అందరికి చేసిన పెద్దవాళ్ళు కమిటీ వాళ్ళు చాలా బాగా ఘనంగా చేశారు. ఇక్కడ సమ్మక్క సార్ చేసిన పెద్దవాళ్ళు చాలా ఘనంగా చేశారు. దేనికి మాత్రం తక్కువ చేయలేదు. స్నానానికి, తిండికి, పూజలు మాత్రం చాలా సూపర్ చెప్పే అవసరం లేదు. గవర్నమెంట్ కూడా చాలా అనుకూలంగా బాగా సహకరించారండి. సహకరించారా? అమ్మవారి దర్శనం కూడా బాగా ఫ్రీగా జరిగింది. ఎవరు ప్రజలు ఇబ్బంది పడలేదు. నేను 2-3 సార్లు తిరిగాను. చాలా ఘనంగా చూశాను. బాగా ఫ్రీగా ఉంది. లైన్ ప్రకారంగా క్యూ ప్రకారంగా వెళ్తా నీళ్లు, తిండి, కుప్పలు అన్నీ శుభ్రంగా చూపించారు. దేవుడు ప్రాబ్లం చేయలేదు. ప్రభుత్వం చూసే ప్రభుత్వం బాగా చేస్తుంది. ఇక్కడ ఎన్నెళ్ళకి వచ్చారండి? నాకు ఫస్ట్ రావటం ఇది 20 సంవత్సరం మొక్కున్నది. 25 సంవత్సరం మొక్కు ఇప్పుడు వచ్చాను నేను. మా ఆవిడకి ఇప్పుడు పెళ్లి మ్యారేజ్ గురించి మొక్కున్నప్పుడు ఇప్పుడు వచ్చామండి. ఆ మొక్కు తీరిపోయింది. నాకు అదే సంతోషం. మొక్కు తీరిపోయింది. మంచిగా ఎంజాయ్ చేసి పిల్లలు పుట్టించారు. పిల్లలు మనోళ్ళకి పుట్టించారండి. అంతా అయిపోయింది. ఇంకా సరే నమస్కారం. బాబు పెళ్లి అయిపోయింది. ఇంకా వాళ్ళ మనోళ్ళు పుట్టించారు. బాగా చేశారు. ఓకే అండి, నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇక్కడ భక్తులు చాలా ఆసక్తి చూపుతున్నారు. ప్రతి ఒక్కరూ మాట్లాడడానికి కానీ ఏదైనా అమ్మవారు అంటేనే అసలు అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి అండి మాది. ఓకే, మీరు కూడా రాజమండ్రి నుంచే వచ్చారా? ఎలా జరుపుకున్నారు పండుగ? పండుగ బాగానే జరుపుకున్నాం అండి. 1 వీక్ అయిపోయింది వచ్చి ఇక్కడ. అందరూ ప్రతిరోజు మేము కోళ్ళు కోస్తున్నాం, శుభ్రంగా తింటున్నాం, హ్యాపీగా పడుకుంటున్నాం. కాకపోతే మా పాపకేమో మా నాన్నగారు ఇక్కడ కొలుచుకున్నారు. అది బంగారం ఇచ్చాను. అంత మొత్తం అయిపోయింది. ఇంకా రేపు మేము బయలుదేరిపోతున్నామండి. అదే విషయం ఇంకేం కాదండి. అంతా బాగానే ఉంది, సూపర్గా ఉంది, అంత శుభ్రంగా ఉంది. ఇక్కడ వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉన్నాం మేడం గారు. ఇక్కడ ఉన్నాం 1 వీక్ ఇక్కడ ఉన్నాం. కాకపోతే చికెన్ తిని బాగా కలిసిపోయాం. అదే అండి, ఇంకేం కాదు. ఓకే, మొత్తం అయిపోయింది మేడం. రేపు బయలుదేరిపోతామండి. అంతే. సో చూస్తున్నారు కదండి, వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ అడవుల్లో ఉండడం అంటే ఎంత ఆనందంగా ఉందో. ఇలా చాలా బాగుంది. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా బాగుంది. వారం అయిపోయింది మాకు వచ్చి ఇక్కడ పిల్లలతో వచ్చాం. హ్యాపీగా ఉంది. సమ్మక్క సారకి జాతర చేసాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది మాకు. నిజంగా మేడం. అంత సంతోషంగా జరుపుకుంటూ అంత సంతోషంగానే ఉంది ఈసారి. నమస్కారం అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్. ఎలా జరుపుకున్నారు మీ పండుగ? చాలా చక్కగా మంచిగా జరుపుకున్నాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా చాలా చక్కగా సదుపాయాలన్నీ భక్తులకు మంచిగా చేసిరు. జిల్లా మంత్రి అయిన ములుగు సీతక్క దగ్గరుండి మంచిగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు చేసిరు. ఎన్ని రోజులైంది మీరు వచ్చి? నిన్న సాయంత్రం వచ్చామండి. సమ్మక్క సారలమ్మ అంటే కోరిన కోరికలన్నీ తీరిపోతాయి అంటారు. మరి మీరేం కోరుకున్నారండి? ఇంకా మేము ఇక కామన్గా కోరుకుంటూనే ఉంటాము. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఇక మా ఇంటి ఇలో వెళ్ళిపో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వస్తాము. అంతా బాగానే ఉందా ఇక్కడ? ప్రతి ఒక్కరికి అంటే ఇంత ముందుకు దగ్గరగా మట్టి రోడ్లు ఉండేది. ఇప్పుడు మాత్రం మన కాంగ్రెస్ ప్రభుత్వం
మంచి సీసీ రోడ్లు, విశాలమైన అంటే ఎట్లా అంటే భక్తులు ఇరుకిరుకు లేకుండా విశాలంగా ఉన్నారు. క్రౌడ్ అనేది చూపెట్టకుండా ప్రశాంతంగా మంచిగా దర్శనం చేసుకుంటున్నారు. మేము కూడా పొద్దున్నే దర్శనం అయిపోయింది, 1.5 అవర్లో వచ్చినాము, భోజనం చేసినాము, వెళ్తున్నాము ఇక. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.